తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశభక్తితో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి అన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో పార్టీ మండల అధ్యక్షులు పానకాల కృష్ణ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా ప్రధాన రహదారి గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకర కాశీ, మొగళ్ల మాధవరావు, యాతం సుబ్బారావు, సురేష్, నాగరాజు, ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. मातरम मातरम भारत माता की भारत माता की भारत माता की जय जवान जय जवान मोदी गाరి నాయకత్వం వందనాలి मोदी गाరి నాయకత్వం వందనాలి मोदी गाరి నాయకత్వం వందనాలి వందే మాతరం 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 వందే మాతరం మాతరం గత నెల 22వ తారీఖున ఏదైతే పెహల్గాంలో అతి దారుణంగా టూరిజంగా వెళ్ళిన అమాయక ప్రజల్ని అతి దారుణంగా ఉగ్రవాదులు కాల్చివేసివేయటం జరిగింది. ఈవేళ ఒకటే ఏదైతే ఆడవారు ఎదురుగుండా భర్తల్ని వారి సింధూరాన్ని తుడిసివేసి అమానుష్యంగా చంపివేసిన పరిస్థితి యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఆ సంఘటన కలిసివేసింది. ఈవేళ మనం ఏదైతే ప్రీతం నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఏ ఆడవారి సింధూరాన్ని అయితే తీసివేసిన ఉగ్రవాదులకి అదే నామకరణం చేసి సింధూర్ అని నామకరణంతో ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సైనికులు, నావికా దళాలు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు సక్సెస్ఫుల్గా ఈ 9 ఉగ్రవాద స్థావరాలని, అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలని కూల్చివేయటంలో భారత సైనికులు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది. ఈవేళ ఒకటే పాకిస్తాన్ ఎప్పటికీ కూడా ఉగ్రవాదులు పెంచి పోషించే ఒక దేశంగా ముద్ర గడించింది. యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని భారత్ వైపు కాదు కదా ఎక్కడా ప్రపంచంలో వారు కన్నెత్తి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా వారు తెలుసుకోవాలని ఇకనైనా నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తి లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు అయిపోయినట్టని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా దీన్ని ఆరంభమే. ఈ ఉగ్రవాదులు పూర్తిగా తరిమి కొట్టే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అంతం అనేదే లేదు. ఒకటే భారతదేశంలో ఈవేళ ఈ ఆపరేషన్ సింధూర్కి కాను ఈ తిరంగ యాత్రకి అందరూ కూడా ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ పెద్ద ఎత్తున భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగిన సందర్భంగా అందరూ కూడా ఏకదాటిగా ఈ తిరంగ యాత్రలో పాల్గొని దేశవ్యాప్తంగా ఈ తిరంగ యాత్రను జయప్రదం చేయటం, దానిలో భాగంగా మన జిల్లాలో మండల స్థాయిలో గ్రామాల్లో కూడా ఈ తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. కాడ మండలంలో మా జిల్లా శ్రీదేవి గారి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర జరుపుకోవడం జరిగింది. మన భారతదేశం ఎప్పుడు ఏ దేశానికి ఎవరి మీద యుద్ధం వెళ్తామనేది లేదు. అలాంటిది మన శత్రు దేశమైన పాకిస్తాన్ పవిత్ర చర్యలకి మనం ఏంటో 3 రోజుల్లో రుచి చూపించి మనం చేసే మిషన్లు ప్రజలకు ఎవరికి ఆటి కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే కూల్చి మనం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసింది. ప్రమాణ స్వీకారం చేసిన మండల కమిటీ, మండల అధ్యక్షులకు, కమిటీ సభ్యులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈవేళ మా మేడం గారు చెప్పినట్టు ఏదైతే ఉగ్రవాదులు దాడి జరిగినాయో, ఎక్కడైతే ఆడదానికి అవమానం జరిగిందో అంతటితో అది సమాప్తం అని చెప్పి తెలియజేసుకున్న రామాయణం కానీ భారతం కానీ ఆడదానికే ఆధారంగా వాళ్ళు అవమానించిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా ఇవాళ మన ఆడపిల్లల్ని అక్కడ అవమానిస్తే ఏం జరుగుతుందో కూడా మనం స్వయంగా చూస్తున్నాం. కాబట్టి ఆడద ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే ఆ దేశం సుశ్యామలంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ మా జిల్లా అధ్యక్షురాలు ఒక మహిళ కాబట్టి ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటాం. భీమవరం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి వెళ్లే 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం మౌళ్ళమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ను పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాహనదారులను పిలిచి మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి శానిటరీ ఇన్స్పెక్టర్ పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మౌళ్ళమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
తెలుగు భాష ప్రాచుర్యంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో బాలల రచనలకు ఆహ్వానం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలియజేశారు. గురువారం భీమవరం సర్ సివి రమణ స్కూల్లో బ్రోచర్ను ఆవిష్కరించారు. వేసవి సెలవుల్లో అనేక శిక్షణా శిబిరాలు ఉంటాయని వాటిలో బాలబాలికలకు సామెతలు, పొడుపు కథలు, పద్యాలు, కవితలు ఇత్యాది అంశాలపై పేజీలకు మించకుండా జూన్ 3వ తేదీలోపు అందించాలని అన్నారు. వీరిలో విజేతలకు బహుమతులు అందజేస్తామని వీటిని 9290719983కు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిగొట్ల గోపాల శర్మ, రేపాక వెంకన్నబాబు, సాగిరాజు సత్యనారాయణరాజు, స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, కె పార్వతి, శైలజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విజ్ఞాన వేదిక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాలబాలికల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని, రచనల పట్ల ఆసక్తి, తెలుగు భాష పైన మమకారం పెరగడానికి, తెలుగు సాహిత్యంలో వారు చేయదగినటువంటిది, వారు రాయగలిగినటువంటి ఏ ప్రక్రియలోనైనా దేనిలోనైనా వారికి ఆసక్తి ఉన్న విషయం పైన వారి యొక్క రచనల్ని ఆహ్వానించడం జరుగుతోంది. దీని ద్వారా సాహిత్యం పట్ల బాలబాలికల్లో ఆసక్తి కలగటమే కాకుండా తెలుగు భాష అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలలకు రచనల ఆహ్వానాన్ని పలకడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది మరి చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి ఆసక్తిని పెంపొందించడం వల్ల ఆ విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, అలాగే సృజనాత్మకత, వాళ్ళలో రచన పట్ల అభిరుచి, తద్వారా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కథలే కాకుండా సృజనాత్మకతను పెంపొందించే కథలు, అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా కూడా రచనలు కూడా చేస్తే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం అనేది అందరికీ అవసరం. చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఈ శాస్త్రీయ దృక్పథానికి అనుగుణంగా కూడా రచనలు చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన. మరి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని మరి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగు భాష ప్రపంచంలోనే ఒక గొప్ప భాషగా మనకు గుర్తింపబడింది. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్యం నుండి కూడా రచనల మీద బాలల్లో ఆసక్తి పెంపొందించాలని బాలల రచనలపై ఆహ్వానం కోరుతున్నాం. 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు మరి బాలికలు ఎవరైనా సరే ఈ తెలుగు రచనలు కొన్ని సేకరించినా పర్వాలేదు, పద్యాలు, గద్యాలు, వచనాలు, తదుపరి ఇత్యాది అంశాల మీద కథానికలు లేదా కవితలు ఏదైనా సరే పేజీన్నర మించకుండా జూన్ 3వ తేదీ నెంబర్లు ఇస్తాం, మేము దానికి పంపాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు మా సివి రమణ్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇదేంటంటే బాలల రచనల గురించి ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలందరూ కూడా 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపున పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. కథలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, లేదా ఏదో విజ్ఞానానికి సంబంధించిన ఏదైనా రాసి పంపించవచ్చు. అది జూన్ 3వ తారీఖు లోపు సివి రమణ్ స్కూల్లో అందజేయచ్చు, లేదా మేము చెప్పే ఈ నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఈ నెంబర్ ఏంటంటే 84990356 నెంబర్కి పంపించవచ్చు. 602 నెంబర్కి 84990356 నెంబర్కి పంపించవచ్చు. థ్యాంక్ యూ. ప్రజలకు పౌర సరఫరాల శాఖ నిత్యావసర సరుకుల పంపిణీలో ఎండియు వ్యవస్థ రద్దు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దీంతో పాటు రేషన్ షాపుల వద్ద కూడా సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిర్వహణ లోపాలు సరిదిద్ది ఎండియు వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, అవినీతికి తావు లేకుండా ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని కోరింది.
ఎండియు వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్దే బియ్యం అందించడం ఎంతో సౌకర్యంగా ఉందని, ఎండియు వాహనం వచ్చే సమయానికి కూలీ పనులకు వెళ్లిన పేదలకు ఇది సౌకర్యంగా ఉందని అన్నారు. వాహనాల వద్ద రేషన్ మిస్ అయిన వారు రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకునేటట్లుగా ఏర్పాటు ఉండాలి తప్ప మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తుందని అన్నారు. ఈ వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుగుతుందనే నేపంతో ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించకుండా డిపోల వద్దనే తెచ్చుకోమనడం సరైనది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ అన్నారు. ఎండియు వాహనాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసినట్లయితే ప్రజలందరూ వినియోగించడం వల్ల అక్రమ రవాణా కూడా అరికట్టవచ్చని అన్నారు. ఎండియు వ్యవస్థ రద్దు వలన వాహనాల డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా బియ్యంతో పాటు కందిపప్పు, నూనె, చింతపండు రేషన్ డిపోల ద్వారా సరఫరా చేయాలని కోరారు. ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇచ్చేటువంటి సిస్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం కాదు. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలు డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకునేవారు. అయితే గత ప్రభుత్వం కొత్తగా వాహనాల ద్వారా ఇంటింటికి ఈ రేషన్ అందించేటువంటి ఒక ఏర్పాటు చేసింది. అయితే గత 5 ఏళ్లుగా దీని అనుభవం చూస్తూ ఉంటే ఇది ప్రజలకి ఉపయోగకరంగాను సౌకర్యవంతంగాను ఉంది. అలాగే వ్యవసాయ పనులకు, కూలి పనులకు, ఇతర అనేక రకాల పనులకు వెళ్ళొచ్చే వాళ్ళకి కూడా వారి పనులకు ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరే ఈ రేషన్ తీసుకునే సౌకర్యం కూడా ఉపయోగకరంగా ఉంది. అయితే ప్రభుత్వం దీంట్లో అవినీతి జరుగుతూ ఉంది. అలాగే బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కాబట్టి మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంది. ఇందులో అక్రమాలు జరుగుతూ ఉంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని దాన్ని సరిదిద్దాలి. అలాగే బియ్యం అక్రమంగా రవాణా అవుతూ ఉంటే అసలు బియ్యం ఎందుకు అక్రమంగా రవాణా అవుతున్నాయి అంటే మనం నాణ్యమైన మంచి బియ్యం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు వాడుకోవట్లేదా? అలాగే మీరు ఒక సన్న బియ్యం ప్రజలు వాడుకునేటువంటి ఉపయోగకరంగా తింటాకి వీలైనటువంటి బియ్యం మీరు ఇస్తే దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించే అవకాశం ఎవరికి ఉండదు. అందువల్ల బియ్యం ఇచ్చే దాంట్లో నాణ్యత ఉండాలి. అలాగే ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేగాని ఈ పేరు చెప్పి రద్దు చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే ఈ వాహనాలను కంటిన్యూ చేస్తూనే ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపుల దగ్గర కూడా ఇక్కడ తీసుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని రేషన్ షాప్ దగ్గర వచ్చి తీసుకోమని చెప్పొచ్చు. కాబట్టి ఆ రకంగా రేషన్ షాపుల్ని కూడా కొనసాగించాలి. అంతేగాని మొత్తం అసలు వ్యూహాత్మకంగానే ఈ రేషన్ని షాపుల్ని మొత్తం ఎత్తేయడం కోసం అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. గతంలో ఈ కూటమి ప్రభుత్వం మేము కందిపప్పు, మంచి నూనె, అలాగే చింతపండు కూడా ఈ రేషన్ ద్వారా మేము ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ సంవత్సరం అయినప్పుడు కూడా ఇంతవరకు అవి ప్రారంభించలేదు. కాబట్టి మీ హామీ ప్రకారంగా ఆ 3 వస్తువుల్ని కూడా మీరు ఈ రేషన్ దుకాణాలలో ఈ వాహనాల ద్వారా సప్లై చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇటువంటి నిర్ణయం తీసుకుందో ఇది ప్రజలకి అసౌకర్యంతో కూడుకున్నది, ప్రజలకి మంచిది కాదు. దాంతోపాటుగా ఈ వాహనాల ద్వారా గత 5 ఏళ్ల నుంచి 20,000 మంది ఆ డ్రైవర్లు అయితేనేమి, అసిస్టెంట్స్ అయితేనేమి 20,000 మంది దీంట్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. మీరు ఆ పక్కేమో నిరుద్యోగ గుర్తిస్తాం, ఉపాధి కల్పిస్తాం అని చెప్తూ మళ్ళీ 1000 మంది ఉపాధిని పోగొట్టే విధంగా చర్యలు తీసుకోవడం అన్నది సరైనది కాదు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, 20,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ పథకాన్ని, ఈ ఎండియు పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం మంజూరు చేసిన ఇళ్లకు కనీసం పునాదులు కూడా వేయని వాటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో గ్రామ సచివాలయాన్ని, రైతు సేవా కేంద్రాన్ని, డంపింగ్ యార్డ్ని, ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. గ్రామంలో ఎన్ని లేఅవుట్లలో ఎంతమంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేశారు, వాటిలో ఎన్ని నిర్మించుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్లు పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మాణాలు జరగలేదని ప్రశ్నించారు. ఇంటి స్థలం 1,80,000 రుణంతో పాటు మరో 80,000 సహాయాన్ని ప్రభుత్వం అందించినా కూడా ఇల్లు నిర్మించుకోలేదంటే ఆ వ్యక్తికి మరో చోట ఇల్లు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించి నిర్మాణం జరగని ఇల్లు రద్దు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ఎలా జరిగాయని, ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని ప్రశ్నించారు. ఈ నెల 8వ తారీఖు నుండి ధాన్యం డబ్బులు రావడం లేదని రైతులు ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్
కుమార్ రెడ్డి, సర్పంచ్ వనిమ నాగలక్ష్మి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య, డిఎల్డీఓలు దోసిరెడ్డి, వెంకట అప్పారావు, ఎంపీడీఓ ఎస్వీఎస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణ, వీఆర్ఓ చిన్నారావు, తహసీల్దార్ నాగార్జున, గ్రామ టీడీపీ అధ్యక్షుడు వనిమా శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులని జిల్లాకి వెళ్ళి గ్రామంకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, దానిపైన స్టడీ చేసి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్రామంకి వెళ్ళాలి అనేది ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనికి భాగంగా సీనియర్ ఆఫీసర్స్ని 2-3 జిల్లాకి ఒక ఆఫీసర్ అపాయింట్ చేసినారు. మాకు అయితే ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అర్లియర్ ఈస్ట్ అంటే ఈరోజు 5 జిల్లాకి ఈ స్పెషల్ జోనల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంకి రావడం జరిగింది. పొద్దున నుంచి నేను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముందు భీమవరం హాస్పిటల్, తర్వాత అక్కడ అంగన్వాడీ సెంటర్, తర్వాత ఒక ఫేర్ ప్రైస్ షాప్, అదేవిధంగా దీపం పథకం ఒక లబ్ధిదారులు, అదేవిధంగా ఇక్కడ ఇది మహదేవపట్నం. సో మహదేవపట్నం గ్రామంలో ఉన్న ఆర్ఎస్కే రైతు సర్వీస్ కేంద్రం, అదేవిధంగా విలేజ్ సెక్రటేరియట్, అదేవిధంగా ఇక్కడ కడుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్, తర్వాత ఇది మనకు వేస్ట్ సెగ్రిగేషన్ ప్రోగ్రామ్, ఇవి అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్లో అయితే బాగా చేస్తున్నారు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా కొద్దిగా ప్రభుత్వం ఏమైతే ఆలోచన చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు గ్రామంలో ఇంప్లిమెంట్ కావట్లేదు. అదే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ జేసీకి కూడా చెప్పాము. గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, మండలి స్థాయిలో ఉన్న అధికారులు సక్రమంగా ప్రభుత్వం ఏమైతే ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకొని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అనేది మా ఒక అభిప్రాయం. తెలుగు సినీ చలనచిత్ర రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత కె రాఘవేంద్రరావు అని ఆయన వీరాభిమాని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, విజయలక్ష్మి థియేటర్ అధినేత తటవర్తి నారాయణ అన్నారు. సృజనాత్మక దర్శకుడు రాఘవేంద్రరావు మే 23వ తేదీన పుట్టినరోజు సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, అభిమానులు గురువారం తాడిమల్లవారి కాంప్లెక్స్ వద్ద వేడుకలు నిర్వహించారు. అనంతరం బిస్కెట్స్, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ, ఫ్యాంటసీ, మెలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, జీవిత కథలు ఇలా ఆయన వెండి తెరపై టచ్ అయిన అంశం లేదన్నారు. సినిమా అంతా ఒకెత్తైతే పాటలు మరో ఎత్తు అనేలా ఆయన దర్శకత్వం సాగుతూ ఉంటుందని, పండ్లు, పూల నేపథ్యంలో పాటలను తెరకెక్కిస్తూ వెండి తెరని ఒక పెయింటింగ్ లా మార్చేస్తుంటారని అన్నారు. ప్రతి కథానాయిక రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక్కసారైనా సినిమా చేయాలని ఆశపడుతుందంటే అతిశయోక్తి కాదన్నారు. 50 ఏళ్లుగా సాగుతున్న అనుభవాల్ని రంగరించి నేటి తరానికి ఒక పాఠంగా సౌందర్య లహరిని తీసుకొచ్చారని అన్నారు. 2014లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, బిఎన్ రెడ్డి జాతీయ పురస్కారాలను అందుకున్నారని, తొలి చిత్రం శోభన్ బాబుతో చేశారని, బొబ్బిలి బ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య చిత్రాలకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాలు స్వీకరించారని, పెళ్లి సందడి చిత్రంలో ఒక పాట నృత్య దర్శకత్వానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కూడా నంది అవార్డు అందుకున్నారని అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఒల్లటి శ్రీనివాస్, పులవర్తి రామకృష్ణ, తటవర్తి బదరి, కార్మూరి బదరి, చవా శ్రీనివాస సుబ్బారావు, బొండా హనుమంతరావు, కోట్ల నాని, కొల్లేపర్ల సుబ్బారావు, హస్ముఖ్ లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాఫీ క్లబ్ కి బ్లెస్సింగ్ ఇచ్చిన మన డైరెక్టరీలో మన సభ్యులందరినీ ఉద్దేశించి బ్లెస్సింగ్ ఇచ్చిన ప్రముఖులు, దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్ర గారిది ఈ రోజున 83వ పుట్టినరోజు సందర్భంగా వారికి మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే సార్. మీరు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మా క్లబ్ సభ్యులు అందరి తరఫున మేము ఆ భగవంతుని వేడుకుంటున్నాం. వారి గురించి నాకు తెలిసిందే 4 మొక్కలు రాసి మన అందరికీ పంపాను సార్. మీకు కూడా పంపాను. మీరు కూడా స్వీకరించి మమ్మల్ని అందరినీ, మా కాఫీ క్లబ్ సభ్యులందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సినిమాలో పాట ఏర్పడి రాఘవేంద్ర గారుకి 83 సంవత్సరాలు. వారి సినీ ఫీల్డ్లోకి వచ్చి 50 సంవత్సరాలు. వారి తొలి చిత్రం డైరెక్టర్గా వచ్చింది అది 1975లో బాబు చిత్రం ద్వారా దర్శకుడిగా సినీ ఫీల్డ్కి పరిచయం అయ్యారు. వారికి నాకు సుమారు 15 సంవత్సరాల నుంచి స్నేహపూర్వకమైన సంబంధం. వారితో
ఇలాగే స్నేహం కొనసాగాలని వారు ఎప్పుడు మా కాఫీ క్లబ్కి ఎలవేళలా ఆశీస్సులు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వంలో నటించినటువంటి చాలా మంది హీరోలు హీరోయిన్లు ఉన్నత స్థానాలకి వెళ్ళారంటలో అతిశయోక్తి కాదు. అందువలన మరి ఒకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు జరుపుకుంటాం మన కాఫీ క్లబ్ వేదిక మీద జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఆయన దర్శకత్వం మొదలుపెట్టినప్పుడు మేము అప్పుడే పుట్టాం, చిన్నపిల్లలం. ఈ రోజుకి కూడా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో మొగటం లేని మహారాజులాగా ఈ రోజుకి ఇంకా మంచి మంచి సినిమాలు రావటం, ఆయన ద్వారా ఎంతో మంది సినీ కళాకారులు పరిచయం అవ్వటం, వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉండటం, అదంతా కూడా రాఘవేంద్రరావు గారి కృషి. చవ్వ సుబ్బారావు, భీమవరం. ఈ రోజున ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారి 83వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వం సూపరు, చెప్పలేము. మంచి మంచి చిత్రాలు జ్యోతి, అడవిరాముడు, భక్తిరస చిత్రం, అన్నమయ్య, ఈ 3 చిత్రాలు చరిత్రలో నిలబడిపోతాయి. అటువంటి చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన ఎంతో మందికి దర్శకులు కొత్త కొత్త అవకాశం ఇచ్చారు. నటీమణులకి ఆయన ఆరోగ్యంతో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు. ప్రముఖ దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మా అభిమాన నటుడు శ్రీ శోభన్బాబు గారి చిత్రం బాబుతో ఆయన సినీ జీవితం ప్రారంభమై ఎన్నో చిత్రాలు తీశారు. మా శోభన్బాబు గారి దేవత, మోసగాడు, ఇక ఇత్యాది చిత్రాలు దర్శకరించారు. అలాగే భక్తిరస చిత్రాలు కూడా చేశారు. వారికి మా ఈ సందర్భంగా అఖిల భారత శోభన్బాబు సేవా సమితి మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి మా శుభాకాంక్షలు. ఈ రోజున మనం మార్నింగ్ కాఫీ క్లబ్ వాళ్ళు అందరూ కూడా కలిసి రాఘవేంద్ర గారి 83వ పుట్టినరోజు సందర్భంగా కలిసామండి. సక్సెస్ అంటే రాఘవేంద్రరావు అంటే సక్సెస్ అనే బాగా రుజువు చేసిన వ్యక్తి మన రాఘవేంద్ర గారు. ఇటు సినీ రంగంలో కానీ, అటు టీవీ ఛానల్స్ లో కానీ, ఆయన సీరియల్స్ కానీ అవన్నీ కూడా 100% సక్సెస్ అయినవే ఎక్కువగా ఉన్నాయండి. హనుమత్ జయంతి సందర్భంగా భీమవరం 2వ పట్టణంలోని ఆదర్శ్ నగర్ శ్రీ కోదండ రామాలయం నందు మహిళా భక్తులచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఉదయం స్వామివారికి తమలపాకుల పూజ, సింధూరం, అభిషేకం నిర్వహించామని ఆలయ అర్చకులు వంశీ తెలియజేశారు. ఆలయ చైర్మన్ దండు సూర్యనారాయణరాజు, కార్యదర్శి గాదిరాజు శ్రీనివాసరాజులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం మహిళా భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తున్నామని అన్నారు. సంఘ సేవకులు శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి బంగారరాజు, జయలక్ష్మి దంపతులు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పెన్మెత్స రామ్మోహన వర్మ, గాదిరాజు శ్రీనివాసరాజు, బుద్దరాజు వెంకటపతిరాజు, ఇందుకూరి ప్రసాదరాజు, చేకూరి రామకృష్ణరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీనివాస్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సందర్భంగా మేము కోదండ రామాలయంలో పొద్దుటే అభిషేక పూజలు జరిగినాయి. తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా జరుగుతుంది. హనుమాన్ చాలీసా తర్వాత అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ వచ్చి శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల ఆశీర్వచనాలు పొంది వెళ్ళాలని, తర్వాత మహాప్రసాదం స్వీకరించాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ రామాలయంలో జరిగేటువంటి కార్యక్రమం భక్తులందరినీ మరి భగవంతుడు ఆశీర్వదించి అందరినీ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని మరి ఈరోజు పవిత్రమైన రోజున ఈ ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమత్ జయంతి సందర్భంగా భీమవరం 2వ పట్టణంలోని ఆదర్శ్ నగర్ శ్రీ కోదండ రామాలయం వద్ద ఈరోజు మరి హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా మరి ఏదైతే లోక ఆరాధ్యుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ప్రియమైన శిష్యుడు ఆంజనేయుడు, అటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలచే ఉదయం నుంచి కూడా హనుమత్ చాలీసా పారాయణం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి ఆలయ ధర్మకర్తలైనటువంటి పెన్మెత్స రామ్మోహన్ వర్మ గారు
వారు పోనారాము గారు, అలాగే వారి కుమార్తె అయినటువంటి అల్లూరి జయలక్ష్మి గారు, వారి అల్లుడు బంగారాజు గారు సౌజన్యంతో ఈరోజు అన్నప్రసాదాలు అందించేటువంటి కార్యక్రమం. లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై శ్రీరామ్. ఉండి మండలం వెలివరు గ్రామంలో ఒక వ్యక్తికి విద్యుత్ తీగ తగిలి షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రక్షించేందుకు మరో యువకుడితో పాటు స్థానికులు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ సమాచారాన్ని వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి సరఫరాను నిలిపివేశారు. సంఘటనా స్థలికి స్థానికులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు చేరుకుని ప్రాణాలు కోల్పోయిన బొజ్జ రవి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. సంఘటన ప్రాంతంలో తెగిపడిన విద్యుత్ తీగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రవి ప్రాణాలు కోల్పోయాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. భారత జాతి వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే వారికి గుణపాఠం చెప్పేందుకు సైకిల్ నుంచి మొదలుకుని జాతి యావత్తు సిద్దంగా ఉన్నారని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ సమీపంలోని అంబేద్కర్ భవన్ నుంచి వీరమ్మ పార్క్ వరకు భారత సైనికులకు మద్దతుగా జయహో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పి అమూల్యరావు, పి రాజబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశ సైన్యం శక్తి ఏంటన్నది యావత్ దేశానికి తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, న్యాయవాది అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో జైహో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల పహల్గాం దాడిలో మరణించినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో దీన్ని చంపినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ యొక్క చూసే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల యుద్ధం కూడా జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి భారతీయుడు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశం శాంతి కాముక దేశం. అయితే మన మీద దాడి చేసినప్పుడు మాత్రం మనం ఆ శాంతిని పాటించాం. ఖచ్చితంగా వాళ్ళని అంతమొందించడమే మన ధ్యేయం. సో మన ఈ కార్యక్రమానికి ఏదైతే మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందో, ఈ చర్యలందరూ మనమందరం కూడా సమర్థిస్తూ భారతదేశ ప్రభుత్వానికి మన అండదండలు అందించాల్సిన అవసరం ఉంది. ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన భారతదేశం సాధించినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ జైహో కార్యక్రమంలో మేము కూడా భాగస్థులైనందుకు సంతోషిస్తున్నాం. మరి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా శాంతి ముఖాన్ని కోరుకుంటుంది. అటువంటి భారతదేశం మీద పాకిస్తాన్ యొక్క ముష్కరులు దాడి చేయడం అనేటువంటిది మేము దాన్ని ఖండిస్తున్నాం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ రాజా ఎఫ్రాయిం నా పేరు, అందరూ ఐకమత్యంగా ఉండి ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న చక్కటి నిర్ణయాన్ని బట్టి అభినందిస్తూ జరిగినటువంటి ఉగ్రదాడిని మొత్తం యావత్ సమాజం ఖండిస్తుందండి. భారతదేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు. భారతదేశంలో ఉగ్రవాదులకు ఎటువంటి స్థానం లేదు. ఈ ఉగ్రవాదులు ఏ మూలాలు ఉన్నా సరే భారత సైన్యం తిప్పుకొడుతుందని, అలాగే భారతదేశ సమగ్రతను సమైక్యతను కాపాడాలని భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా మనసా వాచ ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో మరి పాకిస్తానీలు చేసినటువంటి దాడి అమానుషం, రాక్షసత్వం. దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాల్సి ఉంది. ప్రపంచమంతా కూడా భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడికి అందరూ కూడా మరి మద్దతు తెలియజేస్తూ ఇది చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా జాతి, కుల, మత, రాజకీయ రహితంగా ఇవాళ మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జైహో భారత్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏది ఏమైనప్పటికీ శాంతి పదం నడవలసినటువంటి మన భారతదేశాన్ని ఇవాళ అటువంటి ఉగ్రవాదులు చెడగొట్టేసి మనందరినీ కూడా అశాంతి చేస్తున్నారు. అందుచేత మనమంతా భారతీయులారా, మనందరం కూడా ఈ మద్దతు తెలియజేసిన ప్రధానమంత్రి మోదీ గారికి అందరికీ కూడా మద్దతు తెలియజేసుకుంటూ జైహో భారత్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 5 ఏళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నాం. రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. భీమవరం ఎస్పీ స్ట్రీట్ లో అభయాంజనేయ స్వామివారిని దర్శించుకున్న పీఎస్సీ చైర్మన్ అంజిబాబు.
ప్రధాని మోడీ నాయకత్వంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి వెళ్లే 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.